హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్ పకోడా. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్వీట్ కార్న్ని మొత్తం నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందాము. 4-5 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. చూడండి, ఫ్రై అయ్యాయి కదా. మనం ఒక జార్లో తీసేసుకుందాము. కచ్చా పచ్చాగా మనం దంచుకోవాలి. చూడండి, కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ స్వీట్ కార్న్లో వేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 3 స్పూన్స్ అంతా శనగపిండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాము. కలుపుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకుందాం. ఇవి మంచి క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మన క్రిస్పీ కార్న్ పకోడా బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, మన క్రిస్పీ కార్న్ పకోడా ఫ్రై అయింది కదా. ప్లేట్లో తీసుకుందాము. అలాగే మిగతాది కూడా వేసేసుకుందాము.
ఓకే ఫ్రెండ్స్, చూసేసారు కదా, క్రిస్పీ కార్న్ పకోడా రెడీ. సాస్ వేసుకుందాం. టేస్ట్ చేసి చూద్దాము. చూడండి, మంచి క్రిస్పీగా లోపల చాలా బాగా కుక్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. చాలా సింపుల్ కదండి. మరెందుకు ఆలస్యం, ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.